తలుపుతున్నాను ఇంకేమి వస్తా అస్సలు కలిగినట్లేదా మళ్ళీ అడుగుతున్నాను పవన్ సార్ పేరెంట్స్ని అడగచ్చా సార్? హౌస్కి వచ్చింది నువ్వు, ఆడింది నువ్వు, నిర్ణయం నీదే కావాలి. నో సార్. నో సార్. తనుజ, కళ్యాణ్, నో నో నో. ఓకే ఓకే 10 8 9 ఎవరు కదట్లేదా? అస్సలు ఇందాక పవన్ పేరెంట్స్ తో మాట్లాడే అవకాశం ఇవ్వమన్నాడు కదా, ఆ అవకాశం వాళ్ళకి ఇద్దాం. ఓకే కళ్యాణ్, మీ పేరెంట్స్ తో మాట్లాడాలనుకున్నావా? తనుజ, నో సార్. No. పవన్, ఎస్ సార్. పవన్ పేరెంట్స్ ని యాక్టివిటీ రూమ్ లోకి చూపించండి ప్లీజ్. ఎస్. తీసుకుంటాడా ఇంతకు డెమోను? పద్మ గారు మీరు మైక్ తీసుకోండి. పద్మ గారు, దుర్గా తీసుకోకూడదు. మనసులో మాట తీసుకోలే, ఆల్రెడీ చెప్పండి. వాడండి. పవన్ డెమోన్ పవన్ విన్నరా? మమ్మీ నీ ఇష్టమే. ఉహుం. నువ్వేం కోరుకుంటాను? పద్మ గారు నీ ఇష్టం అని చెప్పారు. నీ డెసిషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. 5 4 సార్. 3 2 తీసుకోవాలని ఉంది మైండ్లో అయితే తీసుకోవాలని ఉంది. నేను ఉంటాననే నమ్మకం ఉంది సార్, బట్ మనీ చాలా నీడ్ అయితే ఉంది సార్. రవి దగ్గర ఉన్నటువంటి సిల్వర్ బ్రీఫ్ కేస్ లో 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షల్లో అవి తీసుకుని రవితో బయటకు వచ్చేస్తావా లేదా? డెసిషన్ ఇస్ యోర్స్. తీసుకోవాలని మైండ్లో ఉంది. డబ్బులు తీసుకొని వచ్చేయడం బెటర్. తీసుకొని వచ్చే బెటర్. గెలుస్తాడేమో. ఛాన్స్ లేదు సార్, వన్ లాస్ట్ ఛాన్స్. సిల్వర్ బ్రీఫ్ కేస్ లో ఉన్న 10 తీసుకుని వస్తావా తీసుకొని ఎందుకు? లేదా అక్కడే ఉండి ట్రై చేస్తావా? స్టే చేద్దాం అనుకుంటున్నాను సార్ ఈ ఆయన. వావ్. తీసుకోలేదు. ఓకే, గో టు ది నెక్స్ట్ స్టెప్ రవి. తీసేనా? రవి ఒక్క నిమిషం. సిల్వర్ బ్రీఫ్ కేస్ లో ఉన్న అమౌంట్ ఇంకొక లెవెల్ కి పెరుగుతుంది. పెంచుతానే ఉన్నాడు. పెంచితే మైండ్ డెమోన్ పవన్కి ఎలా 15 lakhs సిల్వర్ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. తీసుకుంటాడు. అవి తీసుకుంటాడు. తీసుకుని మీ ముగ్గురులో ఎవరైనా వచ్చేస్తారా చెప్పండి. తీసుకుంటాడు. ఇంకా నో సార్. కళ్యాణ్ సేస్ నో. నో సార్. తనుజ నో సార్. నో. పవన్ ఎస్ సార్. వా. రవి యా. అండ్ ఐ వాంట్ టు కన్ఫెస్ ఒకటి సార్. హా నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. తీసుకొని సారీ, వచ్చేసినాడు. నేను ఈ డెసిషన్ తీసుకుంటుంది తీసుకొని వచ్చినాడు బెటర్. ఇంపార్టెంట్. అండ్ రిజల్ట్ ఏంటన్నది నాకు తెలీదు. ఐ నో మీ లవ్ నాకు ఎప్పుడూ ఉంటుందని. ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఎక్కడో నేను నా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కడో కొంచెం నేను ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా డెమోన్కి. మేబీ రాంగ్ గా వెళ్ళిందేమో అని. అందుకే నేను నిజంగా పక్కా గెలుస్తాడు అనుకుంటాం కదా. నీ దగ్గర ఉన్న సిల్వర్ బ్రీఫ్ కేస్ పవన్ కి హ్యాండ్ ఓవర్ చేసి తన్ని తీసుకొచ్చి నీ పక్కన నుంచోబెట్టుకో. పట్టుకో. ఓకే మై డియర్ టాప్ 3. పవన్ బయటకు వచ్చే ముందు నా మిత్రుడు రవితేజ థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారు అన్నది రివీల్ చేసి రావాలి. ఆ థర్డ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే వాళ్ళు. పవన్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా లేదా అన్నది అది రివీల్ అయిన తర్వాత ఆలోచిద్దాం. రవి, ఆర్ యు రెడీ? Three, 2, 1. కన్నమ్మలకి Briefcase, Ravi. వా.
సూపర్ ఎనిమిది పవన్ లేదు ఫైనల్ వరకు రాలేదు అదృష్టం అన్నిసార్లు తలుపు తట్టదు. Yes, sir. ఈసారి అదృష్టం సిల్వర్ బ్రీఫ్ కేస్ రూపంలో నిన్ను రవితేజ చేతుల మీదుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. Yes, sir. తీసుకొని బయటికి వచ్చి చాలా మేలైంది కదా ఓ రూమ్ నుంచి స్టేజ్ మీదకి వచ్చేసి ఐ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. It is in them. Yeah. Okay. All the best. Yeah. కళ్యాణ్ అండ్ తనుజ ప్రైజ్ మనీలోంచి 15 లక్షలు పవన్ తీసుకుని వచ్చేస్తున్నాడు కాబట్టి మీకు ప్రైజ్ మనీ ఇస్ ఓన్లీ 35 lakhs ఓన్లీ. ఓకే రవి ఐ వెయిటింగ్ ఫర్ యూ. Bye bye. You. Sir, thank you so much. All the best. Thank you so much. All the best. All the best. All the best. Bye. Cash. Right. ఇవన్నీ ముస్తే రెడీ ఉన్నాయి. Bye, sir. Thank you for Bye, coming. sir. Thank you. Bye, Jimon. అన్నీ మూసేసినారే అట్ట రవితేజ సార్ ఏంటి రే భయంగా ఉంది. ఇద్దరు ఏడుస్తున్నారు అంటే ఇంకా అన్ని రోజులు ఉన్నారు కదా విన్నర్ ఎవరనేది వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా పవన్ ని తీసుకుని పవన్ తో పాటు ఒక సిల్వర్ బ్రీఫ్ కేస్ తీసుకుని మన స్టేజ్ మీదకి వస్తున్నాడు రవితేజ. సో లెట్స్ వెల్కమ్ రవితేజ అండ్ పవన్. మంచి డెసిషన్ తీసుకున్నాడు రవి. పవన్ ఫాదర్ దుర్గా ప్రసాద్ గారు, మదర్ పద్మ గారిని పరిచయం చేస్తాను. ఫాదర్ తనకి డౌట్ గా ఉంది అందుకే తీసేసుకొని వచ్చినాడు కదా ఆ వరి ఉంది ఆ? పవన్కి. ఆయన టాస్క్ లో 100% ఇచ్చాడు. పవన్ అంటే అందరూ భయపడేవారు టాస్క్ లో. ఇవాళ పవన్ తీసుకున్న నిర్ణయం రవితేజ ఉద్దేశంలో మంచి నిర్ణయం. డెఫినెట్గా డెఫినెట్. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారో కనుక్కుందాం. చాలా సంతోషంగా ఉందండి. వెరీ గుడ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. రవి థ్యాంక్ యూ రవి. మీకోసం మీ పేరెంట్స్ ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎస్ సార్. ప్లీజ్